ఇప్పటికి 17 డేస్ అయింది అని కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. సో ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ వీక్? మేము 17 డేస్ నుండి ఇదే పోరాటం అనేది చేస్తూనే ఉన్నాం. 6 డేస్ నుండి మేము రిలే హంగర్ స్ట్రైక్ కూడా జరిపిస్తూనే ఉన్నాం. ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా కాలేజ్లో హాస్పిటల్స్ దగ్గర కూర్చొని మా వాళ్ళు కొంతమంది హంగర్ స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. కానీ మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావడం జరగట్లేదు. కొంచెం కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది అస్సలు రావడం జరగట్లేదు. అందుకోసమే మేము ఈరోజు కమిషనరేట్ ముట్టడించడం జరిగింది. దీని గురించి కూడా ఇంకా రాకపోతే కూడా మేము ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని మేము ప్రభుత్వానికి చెప్తున్నాము. అంటే గవర్నమెంట్ వస్తుందని అనుకుంటారా? 17 డేస్ నుంచి కనీసం చిన్న రెస్పాన్స్ కూడా లేదు కదా గవర్నమెంట్ నుంచి. ఏదో మాట్లాడదాము, చేద్దాము, చర్చలు జరుపుదామని కూడా ఇప్పటివరకు ఏం చెప్పలేదు. సో ఇక మీద ఏదైనా వస్తుందని అనుకుంటున్నారా గవర్నమెంట్? మేము గవర్నమెంట్కి ఒక్కటే అప్పీల్ చేస్తున్నామండి. మేము గవర్నమెంట్ సైడే ఉన్నాం, గవర్నమెంట్ నుండి సపోర్టే కోరుకుంటాం. ఏ రోజు గవర్నమెంట్కి అగేన్స్ట్ వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. ఇప్పటిదాకా మేము చేసింది కూడా పీస్ఫుల్గానే చేసాం. ఇన్ని కాలేజెస్ 5 కాలేజెస్ కలిపి చేస్తున్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో. కానీ ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా మీకు యాంటీ నేషనలిజంగా జరిగింది ఒక్కటి కూడా మీకు చూపించడానికి అవకాశం లేకుండా ఉంది. ఎందుకు మేము పీస్ఫుల్గానే వెళ్తున్నాం. ఈ తెల్ల కోట్లు వేసుకొని మేము ఏది గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. అందుకోసమే మేము ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుండి సపోర్టే కోరుకుంటున్నాం. మమ్మల్ని గుర్తించండి, మాకు రైట్ఫుల్గా రావాల్సింది మీరు ఇవ్వండి, ఆ జీవోలో ఉన్నది మాకు వచ్చేలాగా మీరు చేయండి అని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. లేదండి, మేము ఆన్ పార్ విత్ అలోపతి అడుగుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ జీవోలో మెన్షన్ చేస్తుంది మనకు ఆన్ పార్ విత్ అలోపతి అని. జీవో నెంబర్ 51 2007లో రిలీజ్ అయిన జీవో ఆన్ పార్ విత్ అలోపతి అని చెప్పి ఉంది. అదే ఇవ్వండి అని కోరుకుంటున్నాం. మీరు ఇంతకుముందు ఇవ్వాల్సిన హైక్స్ అని కూడా ఇవ్వలేదు. దానికోసమే మేము ఇప్పుడు కూర్చోవడం జరిగింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆయుష్ సిస్టమ్స్కి దానికి కావాల్సిన హైక్స్ అనేవి చక్కగా వస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏ హైక్ ఆగలేదు. ఇప్పుడు చూసుకుంటే డిఫరెంట్ స్టేట్స్లో చూసుకుంటే మనకి ఢిల్లీలో 1,30,000 వరకు వస్తుంది. మేము అంత కూడా అడగట్లేదు కదా. ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వండి. మేము వాళ్ళకి ఏమాత్రం తక్కువ లేదు, మా చదువు ఏమాత్రం కూడా తక్కువ లేదు. అన్ని ఇయర్స్ చదువుతున్నాం, అంతే సర్వీస్ చేస్తున్నాం, అంతే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. మేము అంతే కూడా మా కష్టంతో చేసుకునే దానికి మేము ఫలితం అడుగుతున్నాం అంతే. 6 రోజులుగా నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేసినాం. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇంకా స్పందించలేదు. కనీసం మా గోడ ఏమాత్రం కూడా వినిపించిన పరిస్థితులు ఉన్నందుకు ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతకుముందు 2-3 రోజులుగా వస్తూ ఉంటే కూడా ఏ రకమైన ప్రాపర్ స్పందన కూడా లేదు, కనీసం డైలాగ్ కూడా లేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు వచ్చేంత వరకు మేము కదిలే పరిస్థితి లేదని చెప్పేసి మేము ఇక్కడ కూర్చోం. ఎందుకు మరి మీరు డాక్టర్లు ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారు, మీరు ఒక జీవం పోసే దేవుడు లెక్క చేస్తారు, ఎందుకు మీ మీద గవర్నమెంట్ ఇలా ఇస్తుంది? ఆ విషయం గవర్నమెంట్కే తెలియాలండి. ఆ విషయం గవర్నమెంట్కే తెలియాలి. ఇప్పటివరకు ఏం సంప్రదింపులు కానీ ఏం లేవు గవర్నమెంట్ సైడ్? ఎలాంటి సంప్రదింపులు లేవు. సంప్రదింపులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు చెప్పింది మీ డిమాండ్ మేము అనుగుణంగానే మేము ఫైల్ చేస్తూ ఉన్నాం, మీ డిమాండ్కి అనుగుణంగానే మేము ప్రపోజల్ పంపించినాం, మీకు డిమాండ్కి అనుగుణంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని నమ్మించి ఈరోజు మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని మాకు తెలిసి మేము ఇక్కడికి రావచ్చాము. మా డిమాండ్లు ఒకటే అండి, అన్ని వైద్య విద్యా కోర్సులు అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి స్టైపెండ్ ఇవ్వాలని చెప్పేసి 2016 వరకు అమల్లో ఉండేది. 2016 వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. మన నుంచి పక్కకు వెళ్ళిపోయినటువంటి మన నుంచి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా అదే వాటిని కొనసాగిస్తూ వాళ్ళు ఇప్పటికి కూడా ఆన్ పార్ విత్ అలోపతి అనేటువంటి స్టైపెండ్ ఇవ్వడం జరిగింది. కానీ మన దగ్గర ఇంక ఇవ్వట్లేదు. ఎందుకు మరి డివిజన్ ఎందుకు అలోపతికి ఆయుష్కి మధ్యలో ఎందుకు స్టైఫండ్లో డివిజన్ ఎందుకు అసలు ఇంకా తగ్గించి ఇవ్వడానికి కారణం ఏమైతుంది? తగ్గించి ఇవ్వడానికి కారణం మాకు తెలియకనే కదా మేము ఇక్కడ వచ్చింది, ఇక్కడ కొట్లాడుతుంది. అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళు చేసే దాంట్లో మీరు డిఫరెన్స్ ఏ రకమైనటువంటి సేవలో డిఫరెన్స్ ఉండదండి. నేచర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది డిఫరెంట్ ఉంటుంది తప్ప, అప్రోచ్ ఇది డిఫరెంట్ ఉంటుంది తప్ప, మేము చేసేదంతా ఒకటే. అందరం కూడా హెల్త్ కేర్లోనే పనిచేస్తాం, అందరం కూడా ఒకే రకమైనటువంటి వర్క్ చేస్తాం. అందరి యొక్క కోర్స్ పీరియడ్ కూడా సేమ్ ఒకటే. మాది 5.5 సంవత్సరాలు, అన్నిటి ఒక 5.5 సంవత్సరాలే. అందరి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ నీటే. ఇక్కడ అన్ని ఎండి కోర్సులలో కూడా 3 సంవత్సరాలే. సో అందరం ఒకే రకమైన పని చేస్తున్నాం కాబట్టి పార్లమెంట్ సాక్షిగా చేయబడినటువంటి చట్టాలలో కూడా ఎలాంటి డిస్పారిటీ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉండొద్దు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పబడింది. స్టేట్లో పార్లమెంట్ చట్టాలను గౌరవించారు, అదేవిధంగా న్యాయస్థానాలను గౌరవించారు. ఏ రకమైనటువంటి ఆలోచన గవర్నమెంట్కి ఏమాత్రం లేదు. కనీసం మేము నిరసన తెలుపుతూ ఉంటే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలుపుతూ ఉంటే కూడా వాటికి కూడా వాల్యూ లేదు. సో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తేనే ఏమాత్రం న్యాయం రాదు, ఇంకా ఖచ్చితంగా ఉధృతం చేస్తేనే వస్తుంది అనే రీతిలో గవర్నమెంట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏ ఎక్స్టెంట్ కన్నా మేము ఉధృతం చేయడానికి రెడీగా ఉంటాం. బలిదానం చేసుకుంటేనే ఖచ్చితంగా వీళ్ళు న్యాయం ఇస్తా అంటే కూడా మరొక శ్రీకాంతాచార్య లెక్క ఆయుష్కు చాలా జరిగే ప్రసక్తి మాత్రం చాలా జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రోగ్రాంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అక్కడ కూడా మీ గురించి ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. టీమ్స్లో అంటున్నారా? టీమ్స్ ఓపెనింగ్ సనత్ నగర్ ఆ రోజు ఏమాత్రం ప్రస్తావించలేదు. హెల్త్ కేర్ మొత్తాన్ని మేము చూస్తూ ఉన్నాం, రాష్ట్రం మొత్తం హెల్త్ కేర్ని అంతా మేము చేస్తూ ఉన్నాం అనే విషయం చెప్తా ఉన్నారు.
కానీ మా యొక్క ఆయుష్ ప్రస్థానం అయితే ఆ రోజు రాలేదు. సో మేము కూడా ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి ఆ రోజు ఎలాంటి నిరసన జరిపోద్దని చెప్పేసి మేము శాంతియుతంగానే ఆ రోజు కూడా ఉన్నాం. కరెక్ట్. ఇప్పటికీ 17 డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. 2016లో ఏదైతే జీవో ఉందో ఆయుష్ అంటే లైక్ అలోపతికి ఆయుష్ విద్యార్థులకు సేమ్ స్టైఫండ్ అనేది వచ్చేది. ఇప్పుడు అది సేమ్ రావడం లేదు, జీవో అనేది పాస్ అవ్వడం లేదు. కాబట్టి దాని గురించి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. 50% హైక్ అడుగుతున్నారా లేదంటే అల్లోపతి వాళ్ళతో సమానం? వాళ్ళతో సమానంగా అడుగుతున్నాం. ఎందుకంటే మాకు పాస్ అవ్వాల్సిన జీవోలన్నీ టైంకి పాస్ అవ్వలేదు. 2023లో ఓన్లీ 30% ఇంక్రిమెంట్ ఇచ్చారు. సో ఈక్వల్ కావాలని అడుగుతున్నాం. సో ఎప్పటివరకు మీరు ప్రొటెస్ట్ చేస్తారు? ఏం చేస్తారు? మాకు న్యాయం దొరికే వరకు మేము ప్రొటెస్ట్ అనేది ఆపమండి. ఎందుకంటే మాది డిమాండ్స్ న్యాయంగా ఉన్నాయి. మేమేమి అత్యాశకి వెళ్ళట్లేదు. ఢిల్లీలో, బీహార్లో వీటిలో చూసుకుంటే 1,30,000 ఉంది స్టైఫండ్, మాది 30,000 ఉంది స్టైఫండ్. సో ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు మేము 1,30,000 అడగట్లేదు. మాకు సమానంగా ఇవ్వండి. ఆన్ పార్ విత్ అలోపతి మన స్టేట్లో ఎంత ఉందో అంతే ఇవ్వమని అడుగుతున్నాం కదా. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 60,000 ఉంది స్టైఫండ్, వాళ్ళు ఆన్ పార్ విత్ అలోపతియే ఇస్తున్నారు. మనది రైసింగ్ తెలంగాణ అంటారు, మనం ఇంత డెవలప్మెంట్ ఉంది అంటారు. మనం ఇంత డెవలప్డ్గా ఉండి 10 ఏళ్ళు వెనుక పడిపోవడం ఆయుష్ అనేది కరెక్ట్ కాదు కదా. సో అందుకే ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇప్పుడైనా వెళ్తుంది అని ఒక ఆశ ఉంది. గవర్నమెంట్ ఎప్పటికైనా మాకు న్యాయం చేస్తుందని ఒక ఆశ ఉంది. కాబట్టి మా డిమాండ్స్ అనేది నెరవేరే వరకు మేము సమ్మెని ఆపాము. గతంలో కూడా బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవును. వచ్చారు, చెప్పారు మీకు. అవును, చెప్పారండి. అవును, సో ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. అందుకని మాకు ఇంకెక్కువ ఉంది హోప్. ఎందుకంటే సరే మాది ఏదైతే ప్రాబ్లం ఉందో అది రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు సరే పవర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు చేస్తారనే హోప్ ఉంది. కాబట్టి మేము ఇన్ని రోజులైనా చేస్తున్నాము. ఇప్పటికైనా వాళ్ళు ఇది చూసి పరిష్కారం మాకు తెచ్చి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి మొత్తం ఆయుష్లో కావచ్చు, మన అవును, అందరూ వచ్చారు. హోమియో కావచ్చు, అన్ని చోట్ల సేవలు బంద్ చేసి వచ్చి మీరు స్ట్రైక్లో ఉన్నారు. అవును, పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా మీరు ఆలోచించట్లేదు? అది మా ఇబ్బంది గురించి ఎవరు ఆలోచించట్లేదని మాకు కూడా ఇష్టం లేదండి పేషెంట్స్ని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడే ఓత్ తీసుకుంటాం పేషెంట్స్కి ఇబ్బంది చేయొద్దు అని. మాకు ఇంకా ఎక్కువ కష్టంగా ఉంది. వాళ్ళకి సేవలు చేయకుండా ఇట్లా వచ్చి ఇట్లా నిరసన చేయాలి అని చేస్తున్నాం కాబట్టి. సో అందుకనే గవర్నమెంట్ ఇప్పటికైనా మేము ఎంత బాధపడి ఉంటే ఇలా మా పేషెంట్స్ని వదులుకొని ఇక్కడికి వస్తాము అనేది ఆలోచించి మా డిమాండ్స్ ఏవైతే న్యాయంగా ఉన్నాయో వాటిని తొందరగా క్లియర్ చేసేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూడా ఎంతసేపు అవుతుంది? ఆఫీసర్స్ కూడా మీ దగ్గరికి వచ్చారా? లేదండి, ఎవరు రాలేదు. అది ఇంకెక్కువ బాధ. 17వ రోజు స్ట్రైక్ అండి. మేమందరం ఆయుష్ విద్యార్థులము. శాంతియుతంగా 17 రోజుల నుండి జరుగుతూనే ఉన్నాం, నిరసన తెలుపుతూనే ఉన్నాము. మేమేమి కొత్త కోరికలు అడగట్లేదు. ఆల్రెడీ జియో ఉంది, దీని గురించి అందరికీ అవగాహన కూడా ఉంది. లాస్ట్ టైం బట్టి విక్రమార్క సార్ కూడా మాట్లాడారు. స్టిల్ 17 రోజులు చేస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేదు. అంటే దీని అర్థం మమ్మల్ని అంటే ఎందుకు ఇలా అంత మాకు పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు, ఎందుకు ఇంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసినట్టే కదా. ఈ 30,000కి ఎక్కడ బతుకుతామండి హైదరాబాద్లో? ఒక పీజీ స్టూడెంట్ ఒకరికి 30 ఇయర్స్ ఉంటాయి, 29 to 30. వాళ్ళకి కనీసం ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రీసెర్చ్ అని ఉంటుంది, థీసిస్, అవన్నిటికీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పక్క స్టేట్లో ఇస్తున్నారు కదా, 60,000 ఇస్తున్నారు. మన స్టేట్లో ఇవ్వడానికి ఏమైంది? MBBS ఆన్ పార్ అలోపతి ఇస్తున్నారు అక్కడ. మేము కూడా అడిగేది కూడా అదే, ఏదైతే జియో ఉందో అదే అడుగుతున్నాం, కొత్తది అయితే కాదు. సో ఇంకా ఇవ్వట్లేరు, ఇంకా ఇలానే చూస్తామంటే మేము ఇంకెంతవరకైనా వెళ్ళడానికి రెడీ ఉన్నాం. స్ట్రైక్ అయితే ఆపేదే లేదు, చూద్దాం. ఆయుష్లో ఉన్న ఈ వింగ్స్ అన్ని ఉన్నాయి కదా, వీటిలో అంటే డిమాండ్ తక్కువ ఉంటుందా, పేషెంట్లు తక్కువ ఉంటుందా? మీకు ఎందుకు అట్లా? లేదండి, అంటే ఇప్పుడు ఎవరికి ఉండేది వాళ్ళకి. మాది క్రానిక్ డిసీజ్, అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఉండేది అలోపతికి అండి. మాకు అంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు ఒక క్యాడర్ ఉంటుంది, డాక్టర్ క్యాడర్ అనే వాళ్ళకి ఇంత ఇవ్వాల్సిందే కదా. సో మేము అడుగుతున్నది మా హక్కులు, మా రైట్స్. మేము 17 days స్ట్రైక్ చేసినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం కన్నా ఈ 15% జియో ఇవ్వడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ అండి. ఇది చాలా బాధాకరం. మాకు 10 years నుంచి 2014 నుంచి మాకు స్టైఫండ్ అనేది హైక్ లేదు. అయినా కానీ మేము దానికోసమే పోరాడుతున్నాము. మాకు స్టైఫండ్ అనేది మా గౌరవ వేతనం అండి, మాకు ఇచ్చే గౌరవం, మాకు ఇచ్చే విలువ. మాకు నిజంగానే అంత ఇంపార్టెన్స్ లేదు అని అంటే స్టైఫండ్ 15% అనేది ఏంటండి? అది వేసే బిచ్చమా మాకు? అది మా గౌరవం అండి. ఇప్పుడు ప్రస్తుతం 30,000 వస్తుందండి, 32
34,000 వస్తుంది. మీకు మాకు పని లేదు అనుకుంటే మా సిస్టమ్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే మొత్తం తీసేసేయండి. దానికన్నా అంటే నీట్ త్రూ ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ వచ్చి ఇంత కష్టపడి పైకి వచ్చినాక కూడా ఇంత తక్కువ స్టైఫండ్ ఇవ్వడం అనేది మాకు కేవలం అంటే గవర్నమెంట్ మా పైన చూపిస్తున్న వివక్షత మాత్రమే. మేమేం లేబర్స్ కాదండి, మేము డాక్టర్స్. మేము 5.5 years యూజీ, 3 years పీజీ చదువుకొని ఇంత కష్టపడి పైకి వచ్చి ఇంత తక్కువ వేతనం తీసుకోవడం మాకు గౌరవం అనిపించుకుంటలేదు. ఇప్పుడు మేము ఆన్ పార్ విత్ అలోపతి అని చెప్పుకోవడం కన్నా మా గౌరవం కోసం మేము పోరాడుతున్నాం, మా గుర్తింపు కోసం మేము పోరాడుతున్నాము. సో మాకు ఆన్ పార్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మామూలుగా రోజు ఎంత ఓపీ అటెంప్ట్ చేస్తూ ఉంటారు? మా హాస్పిటల్లో వచ్చేసి ఓపీ 500 to 600 members వస్తారండి. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు ఒకసారి మా దగ్గర ఎట్లాంటి వర్క్ అవుతుంది, ఎంత ప్రొడక్టివ్ వర్క్ అవుతుంది, ఎంతమంది పేషెంట్స్ బయట ఆన్సర్స్ లేకుండా మా దగ్గర ట్రీట్ అయ్యి మంచిగా అయ్యి బయటికి వెళ్ళే పేషెంట్స్ చాలామందికి చూడొచ్చు మీరు. సో అంటే ఇంత డిమాండ్ ఉన్న దాంట్లో ఇంత ఉంది, పేషెంట్ కూడా 500 మంది ఓపీ వస్తారని చెప్తారు. అయినా కూడా గవర్నమెంట్ ఇప్పటికి కూడా 17 days అని కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అదే సో అండి. ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉండొచ్చు? ఎంతవరకు మీరు కూడా సంప్రదింపులు కూడా లేవు. అవునండి, అది మరి ప్రభుత్వానికే తెలియాలి. మరి ఇంతమంది పిల్లలు సఫర్ అవుతున్నాం. మాకేం సరదా కాదు ఇంత స్ట్రైక్లో కూర్చొని 17 days అయ్యింది. అసలు పని లేకుండా మేము కూర్చొని మేము మా రైట్ కోసం పోరాడుతున్నామండి. మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ చేయాలి, ఆన్ పార్ చేయాలి, అండ్ మా జూనియర్స్ కూడా ఇంత కష్టపడకుండా ఉండాలి. ప్రతిసారి స్ట్రైక్ చేయని అవసరం లేదు. స్టైఫండ్ వస్తేందుకు, టైంకి పడుతుందుకు, స్టైఫండ్ ఎన్హాన్స్ చేసేందుకు ప్రతిసారి స్ట్రైక్ లేకుండా ఉండాలని మా జూనియర్స్ కూడా కష్టపడొద్దని మేము కోరుకుంటున్నాం. అవునండి, మేమే కొట్లాడాం. మేము హౌస్ సర్జన్, నేను ఇప్పుడు పీజీలో ఉన్నాను. మేము హౌస్ సర్జన్షిప్లో ఉన్నప్పుడు మేము స్ట్రైక్ చేసాము. 2023లో స్ట్రైక్ చేసాము. కానీ అప్పటికి చాలా కొంచెం పెంచారు మాకు. అంటే ఆన్ పార్ జియోలో ఉన్నంత మాత్రం కాకుండా చాలా కొంచెం పెంచారు మాకు. అది ఎటువంటి జస్టిస్ కాదు అది పెంచడం కూడా. న్యాయం వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. అది 1 month అవ్వనివ్వండి, 2 months అవ్వనివ్వండి, మాకు ఆన్ పార్ కావాల్సిందే, మాకు న్యాయం జరగాల్సిందే. మేము ఏం చేయలేమండి. అంటే మేమైతే ఇప్పటికీ పీస్ఫుల్ ప్రొటెస్ట్లోనే ఉన్నాము. పీస్ఫుల్గానే ముందుకు వెళ్తాము మాకు న్యాయం వచ్చే వరకు. తర్వాత మరి న్యాయం రాకపోతే మరి మేము ఎట్లాంటి స్టెప్ తీసుకుంటామో మాకు తెలియదు మరి. కానీ మాకైతే న్యాయం జరగాలి.